తిరుపతి అర్బన్ కొరమీనుగుంట గిరిజనుల నివాసముంటున్న దేముడు కాలనీకి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తిరుపతి నగర సమితి ఆధ్వర్యంలో రిలే నిరవధిక నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. రిలే నిరవధిక నిరసన దీక్ష ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ తిరుపతి అర్బన్ కొరమీనుగుంట దేముడు కాలనీలో ఎరుకుల యానాది కులస్తులు చిట్టి వెంట్రుకలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ 20 సంవత్సరాలుగా 150 కుటుంబాలకు పైగా ఇల్లు కట్టుకుని దుర్భర పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారని, గతంలో గిరిజనుని నివాసమున్న ప్రాంతానికి ప్రభుత్వమే ఉచిత కరెంటు సౌకర్యం కల్పించి వారున్న ప్రాంతంలో ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పించేవని అన్నారు. తిరుపతిలో భూములు విలువలు పెరగడంతో ప్రభుత్వ అధికారులు భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారు తప్ప పేదలు గిరిజనులు నివాసమున్న ప్రాంతానికి అనేక అడ్డంకులు సృష్టిస్తూ వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గిరిజనుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని వాపోయారు. గిరిజనులు చేపడుతున్న నిరవధిక నిరసన దీక్షలకు తిరుపతి ప్రజలందరూ మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, నగర కార్యవర్గ సభ్యులు ఎన్ శివ, పద్మనాభరెడ్డి, బలరాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి 2వ డివిజన్లో ఉన్నటువంటి దేముడు కాలనీ 20 సంవత్సరాలుగా ఎస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకొని కాపురం ఉన్నారు. ఈ 20 సంవత్సరాలుగా అనేకమైన సార్లు మున్సిపల్ అధికారులని తాగునీటి సమస్య పరిష్కారం చేయమని చెప్పి, వాళ్ళకు హౌస్ ట్యాక్స్ వేయమని చెప్పి, కరెంటు మీటర్లకు సంబంధించినటువంటి మీటర్లు బిగించాలని చెప్పేసి మేము అనేకమైన సంవత్సరాలుగా కరెంట్ ఆఫీస్ ప్రకారం తిరుగుతూ ఉన్నాం, మున్సిపల్ ఆఫీస్ ప్రకారం తిరుగుతూ ఉన్నాం. కానీ అక్కడ మీటర్ సౌకర్యం లేదు, మరుగుదొడ్డి సౌకర్యం లేదు, రోడ్లు లేవు, కాలువలు లేవు, వాళ్ళకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు ఏవి కూడా ఇవ్వడం లేదు. ఏదైనా ఉంటే గత ప్రభుత్వం మీకు 2 కోట్లు డబ్బిస్తాము, దాన్ని మొత్తం కూడా ఖాళీ చేయించమని చెప్పేసి బేరసారాలు చెప్పారు. ఇప్పుడుండే ప్రభుత్వం మీకు ఇంకా ఒక 2 కోట్ల 50 లక్షల రూపాయలు ఇస్తాము, దీన్ని ఖాళీ చేయించండి అని చెప్తా ఉన్నారు. అంటే మేము పేదలను ఖాళీ చేయించడానికి 2 కోట్ల 50 లక్షలు ఇస్తామని చెప్తున్నారే, మరి అధికారులకు ఎంత ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే అధికారులకు ఆలోచన విధానం లేనప్పుడు ఎందుకు ఆ కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరుపతి అర్బన్ 2వ డివిజన్ కొరమీనుగుంట దేముడు కాలనీలో గిరిజనులు 150 కుటుంబాల పైగా 20 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు. గతంలో ఎస్టీలకు ఉచితంగా కరెంటు ఉండేది. కానీ గత ప్రభుత్వం వాళ్ళని ఖాళీ చేయాలనే పద్ధతిలోనే కరెంటు కట్ చేయడంతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తే నామకే వాస్తు వాళ్ళకి 6 మీటర్లు ఇచ్చి మిగతా అందరికీ ఇస్తామని చెప్పి ఈ రోజు మీటర్ లేకుండా నిర్లక్ష్యం చేశారు. ఈ రోజు అక్కడ భూ కబ్జాదారులు ఎస్టీల భూములు, ప్రభుత్వ భూములు, వీళ్ళు గిరిజనులు 20 సంవత్సరాలుగా జీవనం సాగిస్తుంటే కానీ అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఒక మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, కరెంటు వాళ్ళు కానీ ఈరోజు గిరిజన పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదే కమిషనర్ మేడం గారికి అనేక సార్లు విన్నవించాం. మేడం, మా కాలనీలో అనేక ఇబ్బందుల పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నాం, రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు సౌకర్యం, కరెంటు సౌకర్యం కల్పించాలని, మాకు ప్రభుత్వ పథకాలన్నీ ఈ కాలనీకే వర్తించే విధంగా మ్యాపింగ్ లో కూడా కాలనీలు చేర్చాలని ఈ కమిషనర్ గారికి విన్నవించిన కమిషనర్ గారు మా గిరిజనుల పట్ల నిమ్మక నిరుతులు వ్యవహరిస్తున్నారు తప్ప మీరు ఖాళీ చేయాలా, వేరే ప్లేస్ లో ఇస్తామనే పద్ధతిలో కమిషనర్ గారు కూడా మాట్లాడడం జరుగుతున్నది.